ట్రాఫిక్ సిటీలలో ఉండే వారికి ప్రత్యక్ష నరకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుండడంతో మహానగరాల్లో ట్రాఫిక్ రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంతగా పోలీసులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నా కూడా ఎవరూ వినటం లేదు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఉల్లంఘించారని సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, అలాగే నియమాలు పాటించకుండా తిరుగుతున్నారు. వీరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నితిన్ కూడా ఉన్నారన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానా విధించినప్పటికీ నటులు వాటిని చెల్లించలేదని స్పష్టం చేశారు. వీరంతా తమ కార్లలో వేగంగా వెళ్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కారని చెప్పుకొచ్చారు. ఇక విషయానికి వస్తే, నిబంధనలు ఉల్లంఘించినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుకి గత 3 ఏళ్లలో 7 చలానాలు జారీ అయ్యాయి. మహేష్ బాబు పేరుతో ఉన్న కారు నెంబర్ AP09CM4005 పై మొత్తం రూ. 8,745 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్పై మహేష్ వేగంగా కారును నడిపి నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికార రికార్డులో నమోదైంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా అతివేగంగా కారును నడపడంతో చలానా జారీ అయింది. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో చెన్నమ్మ హోటల్ వద్ద బాలయ్య పేరుపై ఉన్న AP36U0001 కారు అతివేగంగా దూసుకెళ్లడంతో అధికారులు రూ. 1000 జరిమానా విధించారు. ఇకపోతే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా ట్రాఫిక్ చలానా కట్టలేదు. కారు నెంబర్ AP09CG77783 3 చలానాల కింద 500 బైకాయి పడ్డారు. పవన్ కళ్యాణ్ పై మాదాపూర్, బంజారాహిల్స్ పోలీసులు జరిమానా విధించారు. వీరితో పాటుగా యువ హీరో నితిన్ అల్వాల్ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు రూ. 1000 చలానా విధించారు. అలాగే నటుడు ఇందుకూరి సునీల్ వర్మ కారు నెంబర్ TS11EG2345 వనస్థలిపురంలో మాదాపూర్, శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై వాహనాన్ని వేగంగా నడపడంతో అధికారులు 4000 జరిమానా విధించారు. ఇంకా పలువురు ప్రముఖుల కార్ల మీద చలానాలు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన చలానాలు చెల్లించకుండా తప్పించుకునే విషయంలో ఇతర సినీ హీరోల కంటే పవన్ ఎంతో నయమని చెప్పాలి. మహేష్ బాబు, బాలకృష్ణల సంగతి మరో దారుణంగా ఉంది. మహేష్ బాబు పేరిట 7 సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 8000 పెండింగ్లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్ కట్టడం లేదు. నందమూరి బాలకృష్ణ 2018లో రాజేంద్ర నగర్ వద్ద అతివేగంతో పయనించడంతో రూ. 1000 ఫైన్ వేశారు. ఆయన చెల్లించలేదు. చాలా మంది యువత ప్రస్తుతం తమ అభిమాన హీరో ఏం చేస్తే అది చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. అందరికీ జాగ్రత్తలు చెప్పే ఈ స్టార్ చలానాలు కూడా కట్టలేదంటే దీన్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకోండి అని వారు చెప్తున్నట్టే అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా 10 చలానాలకు మించి చెల్లించుకుంటే కోర్టులో ఛార్జ్షీట్ వేస్తామని తెలిపారు. 30 చలానాలకు పైగా చెల్లించకుండా తిరుగుతున్న 3 కార్లని ఇప్పటికే సీజ్ చేశామని పేర్కొన్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.